మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మనకు సైకాలజీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎంట్రన్స్ టెస్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఈ యొక్క సబ్జెక్ట్ మనకైతే ఎంతగానో హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో మీరు సైకాలజీ సబ్జెక్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ చేయడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం 2018 నుంచి 2025 వరకు డిఫరెంట్ సెషన్స్లో సైకాలజీ నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ అడగడం జరిగింది, వాటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అండ్ రిమైనింగ్ ఆన్సర్కి సంబంధించిన సూటబుల్ ఎక్స్ప్లెనేషన్స్ తోటి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్రీవియస్లో మేము ఆల్రెడీ ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి సిలబస్ అనాలిసిస్ పైన డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ ఆ వీడియోలో మీరు ఏ బుక్స్ రిఫర్ చేయాలి అండ్ ఏ బుక్స్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయనే టాపిక్ గురించి కూడా మేము డీటెయిల్గా ఎలాబరేట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో మీరు ఖచ్చితంగా కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అనేది కూడా సబ్ పాయింట్స్ తోటి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూసినట్టయితే ఫస్ట్ మీకు సిలబస్ పైన ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మేము సెషన్ వైజ్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ చూసినట్టయితే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. మ్యాక్సిమం ఆఫ్ ది సెషన్స్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ మనకు ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్లో 10 యూనిట్స్ అయితే ఉన్నాయి యాజ్ పర్ అవర్ సిలబస్ ప్రకారం. ఈ 10 యూనిట్స్ నుంచి సో డిఫరెంట్ సెషన్స్లో అడిగిన క్వశ్చన్స్ని మేము సపరేట్ సబ్జెక్ట్ వైజ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు సో బైలింగ్వెల్ మోడ్లో వచ్చేసి 2018 నుంచి 2025 వరకు డిఫరెంట్ సెషన్స్లో సైకాలజీ సబ్జెక్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారని అయితే మీరు ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అండ్ ఇది ఓన్లీ ఎంఏడి ఎంట్రన్స్ టెస్ట్ కోసమే కాదు, డిఫరెంట్ ఎగ్జామినేషన్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. ఇఫ్ మీరు అనేది నెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా, సెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా, పిహెచ్డి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా, లేదా డిఎల్సి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా, టెట్ ఎగ్జామ్ పర్పస్ ప్రిపేర్ అవుతున్నా కూడా సో ఈ యొక్క సైకాలజీ సబ్జెక్ట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనం స్కోర్ చేసుకోవడానికి అయితే. దీంట్లో సో పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి డిఫరెంట్ టైప్స్లో పేపర్ అయితే మేము ప్రిపేర్ చేయడం జరిగింది. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు సంబంధించిన సెషన్కి అయితే వచ్చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి సో మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి టాక్టైల్ లెర్నర్స్ లెర్న్ త్రో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో లెర్నర్స్ అనే వారికి సంబంధించిన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. స్పర్శేంద్రియ అభ్యాసకులు ఎవరైతే ఉంటారో సో వేటి ద్వారా వారికి సంబంధించిన బోధనని అభ్యాసాలను నేర్చుకోవడం జరుగుతుంది అనే క్వశ్చన్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. స్పర్శ అంటే టచ్ ద్వారా కావచ్చు, ఫీల్ ద్వారా ఏదైతే ఉంటుందో నేర్చుకునే ప్రాసెస్ అనేది. సో మనకి లెర్నింగ్ ప్రాసెస్లో జనరల్గా 3-4 టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఆడిటరీ లెర్నింగ్ అనేది ఉంటుంది, విజువల్ లెర్నింగ్ అనేది ఉంటుంది, సో టచ్ ద్వారా లెర్నింగ్ అనేది ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీస్ మూవ్మెంట్స్ ద్వారా లెర్నింగ్ అయితే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే టచ్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి మనకు వెర్బల్ డైరెక్షన్ అని ఇచ్చారు. వెర్బల్ డైరెక్షన్ రిలేటెడ్ టు సౌండ్కి సంబంధించింది. సో ఆడిటరీ సో మ్యూజిక్ ద్వారా కానీ వినడం ద్వారా నేర్చుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వెర్బల్ డైరెక్షన్ అనేది చెప్తాము. తర్వాత మనకు సో డూయింగ్ అండ్ మూవింగ్ అనేది చెప్పడం అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి చేయుట ద్వారా కదలికల ద్వారా ఏదైతే ఉంటుందో దాన్ని డూయింగ్ అండ్ మూవింగ్ లెర్నింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది టచ్ ద్వారా అయితే నేర్చుకుంటాం. డూయింగ్ అంటే పట్టుకోవడం ద్వారా, చేయడం ద్వారా అయితే నేర్చుకుంటాం. యాక్టివిటీస్ అండ్ ప్రాజెక్ట్ బేసిస్ అనేది ఉంటుంది. సో ఇది మనకు తెలుగులో వచ్చేసి కృత్యాలు మరియు ప్రాజెక్ట్ సంబంధించి ఎవరైతే చేస్తారో దాని ద్వారా ఇది రిలేటెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది యాక్టివిటీస్ అనేది. కానీ దాంట్లో టాప్ ఆన్సర్ వచ్చేసి డూయింగ్ అండ్ మూవింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఈ క్వశ్చన్కి అయితే. సో టచ్ ద్వారా నేర్చుకోవడానికి ఏంటంటే చేయడం ద్వారా నేర్చుకుంటారు. తర్వాత ఇమాజినేషన్ అండ్ థింకింగ్ పిక్చర్స్ సంబంధించి ఇది విజువల్ లెర్నింగ్ అనమాట. సో లెర్నింగ్లో ఆడిటరీ లెర్నింగ్ అని ఉంటుంది, టచ్ ఫీల్ ద్వారా నేర్చుకుంటారు అండ్ విజువల్ లెర్నింగ్ ద్వారా నేర్చుకుంటారు డిఫరెంట్ లెర్నర్స్. ఈ క్వశ్చన్ ఏంటంటే టచ్ ద్వారా నేర్చుకోవడం అనేది కరెక్ట్ ఆన్సర్, డూయింగ్ అండ్ మూవింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్స్ప్లెనేషన్ వల్ల ఏంటంటే మీకు అదర్ టాపిక్స్ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. వెర్బల్ డైరెక్షన్స్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. వెర్బల్ డైరెక్షన్ ఈజ్ రిలేటెడ్ టు ఆడిటరీ లెర్నర్స్. సో ఆడిటరీ లెర్నర్స్ లెర్న్ త్రూ ది లిజనింగ్, వాళ్ళు వినడం ద్వారా నేర్చుకుంటారు. సో డిఫరెంట్ వినడం ద్వారా నేర్చుకునే ప్రాసెస్, వినడం ద్వారా నేర్చుకునే కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో వారిని ఏమంటామంటే ఇక్కడ వెర్బల్ డైరెక్షన్స్ అంటాము, లేదా ఆడిటరీ లెర్నర్స్ అని చెప్పొచ్చు. సో తర్వాత మనకు డూయింగ్ అండ్ మూవింగ్ సంబంధించి వీళ్ళని టాక్టైల్ లెర్నర్స్ అని అయితే అంటాము. ఎఫెక్టివ్లీ త్రూ ది ఫిజికల్ యాక్టివిటీస్ మూవ్మెంట్స్, వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా మూవ్మెంట్స్ ద్వారా వీళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత మనకు యాక్టివిటీస్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ అయితే ఉంటుంది. యాక్టివిటీస్ ప్రాజెక్ట్ బేస్డ్ కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు డూయింగ్ అండ్ మూవింగ్ కాన్సెప్టే. బట్ ఇఫ్ ఒకవేళ వాళ్ళ క్వశ్చన్లో మనకు డూయింగ్ అండ్ మూవింగ్ అని ఇవ్వకపోతే మనం యాక్టివిటీస్ ప్రాజెక్ట్ అనేది అయితే ఇవ్వచ్చు. ఇక్కడ హెల్ప్ఫుల్ టు యాక్టివ్ లెర్నింగ్ బట్ నాట్ ది మెయిన్ ఫీచర్ ఆఫ్ ది టాక్టైల్ లెర్నింగ్. సో మనము యాక్టివిటీస్ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది, ఆ లెర్నర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది. సో నేర్చుకోవడానికి ఇంకా ఈజీ అవుతుంది. బట్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఈ క్వశ్చన్కి రిలేటెడ్ కానీ కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్ ఇమాజినేషన్ అండ్ థింకింగ్ పిక్చర్స్ సంబంధించి రిలేటెడ్ టు విజువల్ లెర్నింగ్ స్టైల్. సో పిక్చర్స్ చూడడం ద్వారా కొందరు నేర్చుకుంటారు. నార్మల్గా స్టూడెంట్స్ అనేవారు పిక్చర్స్ని చూపిస్తే నేర్చుకునే గ్రాస్పింగ్ పవర్ కొందరికి ఉంటుంది, వింటే కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి స్పెషల్గా టచ్ అండ్ ఫీల్ ద్వారా ఎక్కువ లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. ఇలా 3 టైప్స్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది హార్డెన్
గార్డనర్కి సంబంధించిన థియరీ ఆఫ్ ఇంటెలిజెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హవార్డ్ గార్డనర్కి సంబంధించిన థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. ఆయన రాసిన సిద్ధాంతంలో ఈ కింది వాటిలో లేదు అని చెప్తున్నారు. సో మరి అదేంటి అనేది మనం చూద్దాం ఇక్కడ. సో మనకు న్యాచురలిస్టిక్ ఇంటెలిజెంట్ అనేది ఉంది, ఎమోషనల్ ఇంటెలిజెంట్ అనేది ఉంది, సో బాడీ కైనటిక్ ఇంటెలిజెంట్ అనేది ఉంది, స్పేషియల్ ఇంటెలిజెంట్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. సహజ ప్రజ్ఞ, భావోద్వేగ ప్రజ్ఞ సంబంధించి, శారీరక సృజనాత్మక ప్రజ్ఞకు సంబంధించి, ఖాళీ స్థలాల అమెరికాకు సంబంధించిన అయితే ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్లో మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎందుకు ఎమోషనల్ ఇంటెలిజెంట్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఈయన రాసిన థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్లో అయితే ఉండదు. సో ఈయన రాసిన థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్లో సహజ ప్రజ్ఞ అనేది ఉంటుంది, శారీరక సృజనాత్మక ఉంటుంది, ఖాళీ స్థలాల అమెరికా ప్రజ్ఞ అనేది ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇతనికి సంబంధించింది కాదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది గోల్డ్మ్యాన్ సంబంధించిన సిద్ధాంతం. అది గోల్డ్మ్యాన్ అనే వారు ప్రపోజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 3 ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇంక్లూడింగ్ ఇన్ గార్డెన్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీలో అయితే ఉంటుందని చెప్పారు. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపోజ్డ్ బై ది డానియల్ గోల్డ్మ్యాన్కి సంబంధించి అయితే చూడొచ్చు. సో ఇది మనకు గార్డెన్ అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు. బాడీ కైనెటిక్కి సంబంధించి వన్ ఆఫ్ ది గార్డెన్ థియరీకి సంబంధించి ఇంటెలిజెన్స్ థియరీలో ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ కూడా సో మనకు గార్డెన్కి సంబంధించిన థియరీలోనే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. థర్డ్ వన్ మనకి హూ ఈజ్ ఆథర్ బుక్ ది ఎమోషనల్ ఇంటెలిజెంట్ బుక్ రాసింది ఎవరైనా అడగడం జరిగింది. సో ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్లోనే మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. సో ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎందుకు నేర్చుకుంటున్నామంటే, సో ఒక క్వశ్చన్ నేర్చుకోవడం ద్వారా మీకు మల్టిపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడే మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఎమోషనల్ ఇంటెలిజెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు గార్డెన్. ఎవరికి సంబంధించింది అంటే ఇది గోల్డ్మ్యాన్కి సంబంధించింది. సో గోల్డ్మ్యాన్కి సంబంధించింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అదే అడిగారు మనకు. సో ఎమోషనల్ ఇంటెలిజెంట్ బుక్ సంబంధించి అది ఎవరు రాశారు, వై ఇట్స్ మ్యాటర్ మోర్ దెన్ ది ఐక్యూ 1995 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆల్రెడీ మనకు ఆన్సర్ తెలిసి ఉండాలి. గోల్డ్మ్యాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్న క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో 2018లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ మీకు 2018 సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, 2019 సంబంధించిన క్వశ్చన్స్, అలా అకార్డింగ్ టు క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారం మనకు 2025 వరకు ఆల్ క్వశ్చన్స్ అయితే మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ సెషన్లో వచ్చేసి టోటల్ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి ఫస్ట్ మీకు డిస్ప్లే అవి 2018, నెక్స్ట్ 10 వచ్చేసి 2019, నెక్స్ట్ 10 వచ్చేసి 2020 అలా కంప్లీట్గా అయితే ఉంటాయి. సో ఇది మనకు ఆన్సర్ వచ్చేసి డానియల్ సంబంధించింది అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ రిమైనింగ్ ఆథర్స్ కూడా ఏదో ఒక బుక్ రాసి ఉంటారు, ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు, ఏదో ఒక థీరమ్స్ అనేది అప్లికేషన్ చేసి ఉంటారు. దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. కార్ల్ రోజర్కి సంబంధించిన ఆప్షన్స్ వచ్చేసి ఏంటి అంటే హ్యూమనిస్టిక్ సైకాలజిస్ట్ ఈయన. సో ఇతను బుక్ అనేది రాయడం జరగలేదు, ఈ బుక్ అయితే ఇతను రాయలేదు. తర్వాత డానియల్ గోల్డ్మ్యాన్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లోనే తెలుసుకున్నాము. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది బుక్ రాయడం జరిగింది, 1995లో అయితే రాయడం జరిగింది. ఈయన రాసిన బుక్ వల్ల ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఆఫ్ ది మోర్ దెన్ ఐక్యూకి సంబంధించిన టాపిక్ మీద కొంచెం సో ఇక్కడ క్రిటికిజం అనేది ఏర్పడడం జరిగింది. తర్వాత సో హార్డ్ అండ్ గార్డర్కి సంబంధించి చెప్పుకున్నాం. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ రాయడం జరిగింది. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీలో సో ఆయన చెప్పిన వాటిలో 3 ఆప్షన్స్ మనం ఆల్రెడీ ఇక్కడ చూడడం జరిగింది. సో మీరు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి రిమైనింగ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఆయన చెప్పిన దాంట్లో రిమైనింగ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా తెలుసుకున్నట్టయితే మ్యాచ్ ది ఫాలోయింగ్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెట్ అండ్ సెట్ ఎగ్జామినేషన్ పర్పస్లో కూడా మనకి ఇది యూజ్ కావడం జరుగుతుంది. అండ్ అనదర్ ఆప్షన్ మీరు క్లియర్గా చూడొచ్చు. హవార్డ్ అయితే ఇవ్వడం జరిగింది, ఇన్కరెక్ట్ ఆప్షన్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఈ బుక్స్కి సంబంధించిన ఆప్షన్కి అయితే సంబంధించింది కాదైతే మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత మిమోనిక్స్ సంబంధించి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మిమోనిక్ అనేది విచ్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అనేది అడగడం జరిగింది. సో లెర్నింగ్ సంబంధించి ఇప్పుడు 3-4 లెర్నర్స్ గురించి అయితే మనం నేర్చుకున్నాం. ఆడిటరీ లెర్నర్ కావచ్చు, విజువల్ లెర్నర్ కావచ్చు, అండ్ టచ్ అండ్ ఫీల్ ద్వారా నేర్చుకునే లెర్నర్, టాక్టైల్ లెర్నర్స్ కావచ్చు మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు అనదర్ క్వశ్చన్ ఇచ్చారు లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి. ఇక్కడ జ్ఞాపక శక్తి ప్రక్రియకు సంబంధించి ఏ రకమైన అభ్యాసానికి ఉదాహరణ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రిన్సిపల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుందా, స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుందా, ప్రొసీజర్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుందా, రూల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుందా, జ్ఞాపక శక్తికి సంబంధించింది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. సో ప్రిన్సిపల్ బేస్డ్, స్కిల్ బేస్డ్ అండ్ ప్రొసీజర్ బేస్డ్ అనే దానికి సంబంధించి అయితే మీరు ఇక్కడ డీటెయిల్గా తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 4th క్వశ్చన్కి రూల్ బేస్డ్ లెర్నింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ప్రిన్సిపల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఏం తెలియజేస్తుందంటే సో ప్రిన్సిపల్స్ అనేది జనరల్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి, కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ను బేస్డ్ చేసుకొని నేర్చుకోవడం జరుగుతుంది. సో అది మనకు ప్రిన్సిపల్ బేస్డ్ లెర్నింగ్. తర్వాత వచ్చేసి స్కిల్ బేస్డ్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే నేర్చుకోవడం జరుగుతుంది. ప్రొసీజర్ అనేది ఏంటంటే ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ప్రొసీజర్కి మీరు అది గుర్తుంచుకోవచ్చు. స్కిల్ ఎప్పుడు ఉంటుందంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు స్కిల్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ప్రిన్సిపల్స్ అనేది ఏంటంటే జనరల్ సంబంధించిన కాన్సెప్ట్ మనకు అర్థమైనప్పుడు ప్రిన్సిపల్స్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. రూల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఏంటంటే మెమోనిక్ హెల్ప్ టు ది రిమెంబరింగ్ ది రూల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈజీలీ. సో ఒకసారి మనం చదివిన దాన్ని సో మళ్ళీ మెమరైజ్ చేయడానికి సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మెమోనిక్ మెమరైజ్ అనే సంబంధించి. సో ఇది రూల్స్ బేస్డ్ అనమాట, రూల్ బేస్డ్కి సంబంధించి. సో రూల్ బేస్డ్ అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్కిన్నర్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. స్కిన్నర్స్ నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ఆఫెన్ మిస్అండర్స్టాండ్ యాజ్ అయితే ఇవ్వడం జరిగింది.
అతనికి సంబంధించిన రుణాత్మక పునర్బలం ఏదైతే ఉందో ఈ క్రింది వాటిలో దేనికి అపోహగా ఉంది అనేది అయితే చెప్తున్నారు. సో ఇది మనకు సంబంధించి లిమిటేషన్ అనుకోవచ్చు. దేనికి అపోహగా ఉంది అనేది ఏ విషయంలో దేనికి అపోహగా సంబంధించి ఫస్ట్ అబ్యూజ్ అని ఇవ్వడం జరిగింది, పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది, అవాయిడ్ ఇవ్వడం జరిగింది, ఇగ్నోర్ అనేది ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్. ఏ వచ్చేసి అబ్యూస్, బి వచ్చేసి మనకు పనిష్మెంట్, అవాయిడ్ అండ్ డి వచ్చేసి ఇగ్నోర్ అయితే ఇవ్వడం జరిగింది. నిందించడం, శిక్షించడం, పట్టించుకోకపోవడం, ఉపేక్షించడం అనేది తెలుగులో మనకు దీనికి సంబంధించిన మీనింగ్. ఎక్స్ప్లెనేషన్కి వచ్చినట్టయితే మీరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పనిష్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో అబ్యూజ్ అనేది నాట్ రిలేటెడ్ టు రీఇంపోర్స్మెంట్ థియరీ, పునర్బలం సిద్ధాంతానికి సంబంధించింది కాదు. నిందించడం అనేది ఏదైతే ఉందో అది పునర్బల సిద్ధాంతానికి సంబంధించింది కాదు. పనిష్మెంట్, నెగిటివ్ రీఇంపోర్స్మెంట్ కామన్లీ ఫోకస్డ్ విత్ ది పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చాలామంది దీన్ని శిక్షగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని. అవాయిడ్కి సంబంధించి ఇచ్చారు, ఇది అసలు అర్థం కాదు. తర్వాత ఉపేక్షించడం ఇచ్చారు, పునర్బలంతో సంబంధం లేదనేది మనకి ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు. సో పనిష్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు నెగిటివ్ రీఇంపోర్స్మెంట్కి సంబంధించిన అపోహలో అయితే ఉండిపోతుంది, అది అపోహకు సంబంధించి. తర్వాత పియాగెట్ థియరీకి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. పియాజే సిద్ధాంతంకి సంబంధించి క్రింది వాటిలో లేనిది అంటున్నారు. పియాజే ఇంట్రడ్యూస్ చేసిన సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. అసిమిలేషన్ సంబంధించి, అకామిడేషన్ సంబంధించి అడాప్షన్ ఇచ్చారు. సో ఫస్ట్ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అసిమిలేషన్, అకామిడేషన్, అడాప్షన్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు పియాగెట్స్ థియరీ. సో అప్లికేషన్ అనేది కాదనమాట. సో ఎందుకు కాదు అనేది మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 5 వచ్చేసి ఆయనకు సంబంధించినవి, కింది ఒక 4th వన్ వచ్చేసి అతనికి సంబంధించింది కాదు. సో ఇక్కడ అసిమిలేషన్ సంబంధించి చూసినట్టయితే మనం అసిమిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ది పియాగెట్ థియరీ, అతనికి సంబంధించిన దాంట్లో ముఖ్య భావన అని చెప్తున్నారు. అకామిడేషన్ అనేది అడ్జస్టింగ్ నాలెడ్జ్ అకార్డింగ్ టు న్యూ ఎక్స్పీరియన్స్, మనకు మన నాలెడ్జ్ని కొత్త అనుభవాలకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవడాన్ని మనం ఇక్కడ సో అకామిడేషన్ అని చెప్తాము. తర్వాత అడాప్షన్ అనేది ఏంటంటే కలుపుకోవడం, మెర్జ్ చేయడం. బోత్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ ఏదైతే ఉందో బోత్ని మెర్జ్ చేసినప్పుడు వచ్చే అప్డేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అడాప్షన్ అనేది ఉంటుంది. అడాప్షన్ అనేది తీసుకోవడం, ప్రీవియస్ వార్ నుంచి తీసుకోవడం అనమాట. సో అప్లికేషన్ అనేది ఏంటి అంటే పియాగే సిద్ధాంతంలో అయితే కాదు, ఇది కాగ్నిటివ్ థియరీకి సంబంధించి అయితే కాదు. దెన్ తర్వాత వన్ వచ్చేసి ఏంటంటే ది గ్యాప్ బిట్వీన్ యాక్చువల్ డెవలప్మెంట్ అండ్ పొటెన్షియల్ డెవలప్మెంట్ వాజ్ నేమ్డ్ బై ది వైగాట్స్కి యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ క్లియర్ ఆన్సర్ డెవలప్మెంట్ రిలేటెడ్ వచ్చినప్పుడు ఏంటంటే మనం డెవలప్మెంట్కి సంబంధించిన ఆన్సర్ అనేది ఉంటుంది వైగాట్స్కి ప్రకారం. సో అక్కడ జోన్ ఆఫ్ ది ప్రోక్సిమల్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ మనకి ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చారంటే స్కాప్ హోల్డింగ్ ఇచ్చారు, జోన్ ఆఫ్ ది ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఇచ్చారు, జోన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇచ్చారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమిటీ ఇచ్చారు. సో ఈ 2 ఆప్షన్స్ లేవు అసలు, ఇవి 2 కరెక్ట్ కాదు అసలు, ఆ పదాలే ఉండవు అనమాట. మనకు సైకాలజీలో వచ్చి స్కాప్ హోల్డింగ్ ఉంటుంది, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఉంది. స్కాప్ హోల్డింగ్ అనేది ఏంటి అంటే సో లెర్నర్స్ అనేవారు ఎవరైతే ఉంటారో సపోర్ట్ ద్వారా నేర్చుకుంటారు, సపోర్ట్ ఇస్తే నేర్చుకునే వారు ఎవరైతే ఉంటారో సో వారు వచ్చేసి ఏంటంటే ఇక్కడ సపోర్టర్స్ ఇచ్చేవాళ్ళు. సో సపోర్ట్ ఇస్తే నేర్చుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ స్కాప్ హోల్డింగ్ టెక్నిక్స్ అని అయితే అంటాము. సో దీనికి సంబంధించి ఇక్కడ వ్యత్యాసాన్ని తెలియజేస్తలేదు, అది మనకు డిఫరెన్స్ కావాలి. సపోర్ట్ ఇచ్చినప్పుడు, సపోర్ట్ లేనప్పుడు సో వచ్చే డిఫరెన్స్ ఏదైతే ఉందో జోన్ ఆఫ్ ది ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది అంటాం దాన్ని. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్కాప్ హోల్డింగ్ సంబంధించి సపోర్ట్ ఈజ్ గివెన్ బై టీచర్స్ ఆర్ పియర్ డ్యూరింగ్ ది లెర్నింగ్ అనమాట. సో కొంతమంది ఏంటంటే సో అసిస్టెంట్ నీడ్ ఉన్న స్టూడెంట్స్ అనేవి ఉంటారు, వాళ్ళు చెప్తేనే అర్థం చేసుకుంటారు. మనకి లెర్నర్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నారు కదా, విజువల్ లెర్నర్స్ ఉంటారు, ఆడిటరీ లెర్నర్స్ ఉంటారు, అండ్ అదేవిధంగా టాక్టైల్ లెర్నర్స్ ఉంటారు. సో ఇప్పుడు ఆడిటరీ లెర్నర్స్ ఉన్నారు, వాళ్ళకి వినపడలేదనుకో, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి సపోర్టర్స్ కావాలి. సో అసిస్టెంట్స్ అనేది కావాలి. అసిస్టెంట్స్ ఆ సపోర్ట్ చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ స్కాప్ హోల్డింగ్ సంబంధించి అని అంటాము. స్కాప్ హోల్డింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. ప్రతి లెర్నర్కి అయితే స్కాప్ హోల్డింగ్ టెక్నిక్స్ అయితే కావాల్సి ఉంటుంది. కనీసం స్పెషలిటీస్ కానీ గైడింగ్ అనేది కావాల్సి ఉంటుంది. అది టీచర్ చేస్తారు లేదా ఫీల్డ్ టీమ్స్ వారికి సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయడం జరుగుతుంది. సో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. డిఫరెన్స్ బిట్వీన్ ది వాట్ లెర్నర్ కెన్ డూ ఎలోన్ విత్ హెల్ప్ అనమాట. సో ఇక్కడ స్కాప్ హోల్డింగ్ ఉన్నప్పుడు, స్కాప్ హోల్డింగ్ లేనప్పుడు ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత జోన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది సో దీనికి సంబంధించింది కాదు, దాని రిలేటెడ్ కాదు, ఫుల్ వర్డ్ కాదు అది. అసలు సైకాలజీలో జోన్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ జోన్ ఆఫ్ ప్రాక్సిమిటీ అనేది లేదు, ఆ పదం లేదనమాట. అండ్ తర్వాత మనకు నెక్స్ట్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 8th వన్, ది థియరిటికల్ బేసిస్ ఆఫ్ గ్రూప్ ఫర్ లెర్నింగ్ హ్యాస్ ఏ హ్యూమనిస్టిక్ సైకాలజీ వాజ్ డెవలప్డ్ బై అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సామూహిక అభ్యాసానికి మానవీయ మనోశాస్త్ర ఆధారాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అని అడిగారు. సో దీని ద్వారా మీరు డిఫరెంట్ టాపిక్స్ అయితే నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకు 4 ఆథర్స్ సంబంధించి 4 శాస్త్రవేత్తలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వైగాట్స్కి ఇచ్చారు, బండూరా ఇచ్చారు, బుర్నర్స్ ఇచ్చారు, అండ్ రోజర్స్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఏం రాశారనేది చూడొచ్చు. దీనికి ఇక్కడ మనం చెప్పుకున్న టాపిక్ ఏదైతే ఉంటుందో సో మనకు థియరిటికల్ బేసిస్ ఆఫ్ గ్రూప్ లెర్నింగ్ హ్యూమనిటిక్స్ సైకాలజీ అనేది, హ్యూమనిటిక్స్ సైకాలజీ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసింది మాత్రం కార్ల్ రోజర్స్ అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్ల్ జోర్జర్. బట్ రిమైనింగ్ పర్సన్స్ ఏం చేశారని మీరు క్వైరీ చేసినట్టయితే వైగాట్స్కి ఈజ్ ఆల్సో నౌన్ హ్యాస్ ది కన్స్ట్రక్టివిజం, సోషల్ కన్స్ట్రక్టివిజం ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేసిన పర్సన్ వచ్చేసి వైగాట్స్కి సోషల్ కన్స్ట్రక్టివిజం అనేది చేయడం జరిగింది. బండూరా వచ్చేసి సోషల్ లెర్నింగ్ థియరీ అయితే చేయడం జరిగింది. సోషల్ లెర్నింగ్ థియరీ అనేది మనం ఆల్రెడీ ఫిలాసఫీ
ఫిలాసఫీలో కూడా మాట్లాడుకున్నాం. ఫిలాసఫీలో ఈ టాపిక్ రావడం జరిగింది. సో సోషల్ లెర్నింగ్ థియరీ డెవలప్డ్ బై బండూరాకి సంబంధించిన క్వశ్చన్ కూడా అడగవచ్చు. హూ ఇస్ ప్రపోజ్డ్ ఆర్ హూ ఇస్ డెవలప్డ్ బై ది సోషల్ లెర్నింగ్ థియరీ అని. తర్వాత సో బుర్నర్స్ వచ్చేసి మనకు కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ అయితే డెవలప్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో 8th వన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ 9th వన్ థియరీస్ ఆఫ్ జాన్ డూయి అండ్ కన్స్ట్రక్టివ్ కాన్ట్రిబ్యూట్ టు అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జాన్ డూయి వచ్చినప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సో డూయింగ్ విత్ లెర్నింగ్ కాన్సెప్ట్ అనేది మనకు గుర్తుండాలి. సో జాన్ డూయి వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ సంబంధించిన దానిపైన ప్రపోజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు చేస్తూ నేర్చుకునే ప్రాసెస్ సంబంధించిన దాని గురించి ఎక్కువ మాట్లాడతాడు జాన్ డూయి వచ్చేసి. అతనికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ ఎంక్వైరీ బేస్డ్ అప్రోచ్, ఎంక్వైరీ బేస్డ్ అంటే యాక్టివిటీ బేస్డ్ అనేది ఉంటుంది. తను చేస్తేనే రావడం జరుగుతుంది. సో అన్వేషణ ద్వారా దృక్పథం అనేది వస్తుంది. డూయింగ్ విత్ లెర్నింగ్ అనేది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది సమస్యలు పరీక్షించడం ఏదైతే ఉంటుందో అది. కొలాబరేటివ్ అప్రోచ్ అనేది ఉంది. ఇన్స్ట్రక్షనల్ అప్రోచ్ అనేది ఉంది. సో ఇక్కడ డూయింగ్ విత్ లెర్నింగ్ కాన్సెప్ట్లో కొలాబరేటివ్ అనేది ఉండదు, ఇన్స్ట్రక్షనల్ అప్రోచ్ అనేది ఉండదు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, ఎంక్వైరీ బేస్డ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రాబ్లమ్ బేసింగ్ నాట్ రిలేటెడ్ టు దిస్ వన్. సో ఇక్కడ ఏంటంటే అకార్డింగ్ టు జాన్ డూయి ఎంక్వైరీ బేస్డ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో సో దీనికి సంబంధించిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. మీకు ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆప్షన్స్ కూడా మీరు ఒకసారి క్లియర్గా చూడొచ్చు. ఎంక్వైరీ బేస్డ్ అప్రోచ్ అనేది ఏంటంటే లెర్నింగ్ త్రూ ది క్వశ్చనింగ్, ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో జాన్ డూయికి సంబంధించిందంటే ఎక్స్పీరియన్స్ బేస్డ్ అనమాట. డూయింగ్ విత్ లెర్నింగ్ కాన్సెప్ట్ని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎంక్వైరీ బేస్లో నేర్చుకోవడం జరుగుతుంది, ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నాట్ రిలేటెడ్ టు సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది రిలేటెడ్, దీనికి సంబంధించిందే. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది కూడా ఎక్స్పీరియన్స్ పర్పసే. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ అనేది కాదు, దీనికి మెయిన్ కాన్సెప్ట్ అనేది కాదు తన ప్రకారం, జాన్ డూయి ప్రకారం అయితే. సో కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది తనకు తాను నేర్చుకోడు, సో ఇతరుల సహాయంతో నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు ఆప్షన్స్లో రాదు. తర్వాత ఇన్స్ట్రక్షనల్ అప్రోచ్ అనేది టీచర్ సెంటర్ గైడెన్సీ అనమాట. దీంట్లో సో స్టూడెంట్ అనేవాడు ఎక్స్పీరియన్స్తో నేర్చుకోడు. సో ఈ రెండింటిలో ఎక్స్పీరియన్స్తో నేర్చుకోడు. సో సిలో డీలో. సో ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. ఈ ఫస్ట్ ఆన్సర్ ఇవ్వకపోతే సెకండ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీకు ఎగ్జామ్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే విచ్ ఈస్ ద లాస్ట్ నీడ్ ఆఫ్ మాస్లో హైరార్కీ నీడ్స్ ఆఫ్ ది థియరీ. సో మాస్లో నీడ్స్లో మనకు మొత్తం 5 నీడ్స్ అయితే ఉంటాయి. 5 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మాస్లోకి సంబంధించిన అవసరాల సోపాన చిత్రం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో ద లవ్ నీడ్స్ ఇచ్చారు, సేఫ్టీ నీడ్స్ ఇచ్చారు, సెవరల్ నీడ్స్ ఇచ్చారు, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఫస్ట్ మాస్లోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఆ 5 అయితే గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు 5కి సంబంధించిన టాపిక్ నుంచి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ కాబట్టి ఆత్మ సత్కార అవసరాలు అనేది అవుతుందో. లవ్ నీడ్స్ అనేది మిడిల్ స్థాయిలో ఉంటుంది. సేఫ్టీ నీడ్స్ అనేది నాట్ ఇంపార్టెంట్ నీడ్ ఫర్ ది ప్రొడక్షన్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి. సో సేఫ్టీ అనేది సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి, హైరార్కికల్ నీడ్, లాస్ట్ నీడ్స్ సంబంధించి అయితే అడగడం జరిగింది. సర్వైవల్ నీడ్స్ సంబంధించి ఇచ్చారు, సెల్ఫ్ యాక్చువలైజేషన్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ నీడ్ ఇన్వాల్వింగ్ ది సెల్ఫ్ రియలైజేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టాప్లో అయితే ఉంటుంది. సో మనం ఏ ఫార్మాట్లో తీసుకున్నా టాప్లో ఉంటుంది. సో లేదా మనము సో స్ట్రక్చర్ ఫార్మాట్లో తీసుకున్నా కూడా టాప్లో అయితే ఉండడం జరుగుతుంది సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది. సో మీకు దీనికి సంబంధించి 5 నీడ్స్ ఉంటాయి. 5 నీడ్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోండి. సో ఈ టాపిక్ గురించి మేము ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోస్ చేసాము. మాస్లోకి సంబంధించిన థియరీస్ ఏముంటాయి అనేది ఆ షార్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. లేదా మీరు మన ఛానల్లో మాస్లో థియరీస్ అని కొట్టినా కూడా రావడం జరుగుతుంది. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటెలిజెంట్ ఈజ్ నాట్ రిఫర్డ్ బై ది గార్డెన్ మల్టిపుల్ థియరీ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఆల్రెడీ గార్డెన్ మల్టిపుల్ థియరీకి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు మనకి ప్రీవియస్లోనే. సో మళ్ళీ ఇప్పుడు అనదర్ క్వశ్చన్ అడిగారు, గార్డెన్కి సంబంధించిన మల్టిపుల్ థియరీలో సంబంధం లేనిది అని. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. సో అక్కడ మనకు 2018లో అడిగారు, ఇప్పుడు 2019లో అడిగారు. 11th నుంచి 2019 కాబట్టి అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెంట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత స్పాషియల్ ఇంటెలిజెన్స్ ఇవ్వడం జరిగింది, మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఇవ్వడం జరిగింది, న్యాచురల్ ఇంటెలిజెన్స్ గురించి ఆల్రెడీ 2 టాపిక్స్ గురించి మనం అక్కడ చెప్పుకున్నాం. ఈ 2 టాపిక్స్ రిలేటెడ్ టు సో గార్డెన్కి సంబంధించిందే. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అనేది అసలు సిద్ధాంతాలలో లేదు, దీన్ని ఎవరు కూడా రిఫర్ చేయలేదు. సో ఇది మనకు ప్రాదేశిక ప్రజ్ఞ కావచ్చు, సంగీత ప్రజ్ఞ కావచ్చు, సహజ ప్రజ్ఞ కావచ్చు, గార్డెన్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీలో అయితే వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫోర్ రిమెంబర్ అండ్ ఫర్గెటింగ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి లెర్నింగ్ ప్రాసెస్లో మెమొరీకి సంబంధించి టాపిక్ రిలేటెడ్ అయితే ఇవ్వడం జరిగింది. జ్ఞాపక లోపం మర్చిపోవడం అనేది ఒక రకమైన సమస్య అనేది ఇవ్వడం జరిగింది. సో బిహేవియరల్ ప్రాబ్లమా, లెర్నింగ్ ప్రాబ్లమా, ఇంటెలిజెన్స్ ప్రాబ్లమా, క్రియేటివిటీ ప్రాబ్లమా అనేది జరిగింది. ఫస్ట్ బిహేవియరల్ ప్రాబ్లమ్ అనేది డిపెండ్స్ ఆన్ ది 2 పీపుల్స్. బిహేవియరల్ ప్రాబ్లమ్ అనేది సో యాక్షన్ రియాక్షన్ బట్టి అనేది ఉంటుంది. సో ఇది మనకు రిమెంబరింగ్ మెమొరీకి సంబంధించింది కాదు, యాక్షన్ రియాక్షన్ ఉంటుంది బిహేవియరల్లో అయితే. లెర్నింగ్ ప్రాబ్లమ్ అనేది నేర్చుకోవడం, మీకు సంబంధించిన ఇన్ పర్సనల్ ఏదైతే ఉంటుందో అదనమాట. ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేది కూడా కాదు. తర్వాత క్రియేటివిటీ అనేది కాదు. క్రియేటివిటీ అనేది సో మనం యాక్టివిటీస్ చేయడం వల్ల
క్రియేటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కంటిన్యూస్గా చేయడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. ఇంటెలిజెన్స్ కూడా సిమిలర్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూడవచ్చు. దీనికి జ్ఞాపక లోపం మర్చిపోవడం అనేది ఒక రకమైన సమస్య, అంటే లెర్నింగ్ ప్రాబ్లమ్, అది లెర్నింగ్ డిజబిలిటీ అని చెప్పొచ్చు. సో లెర్నింగ్ డిజబిలిటీస్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ ఉంటాయి. డిజిలెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కిలియా అనేవి ఉంటాయి. సో వాటిని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్ప్లెనేషన్ సంబంధించి బిహేవియరల్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు బిహేవియర్, నాట్ మెమొరీ డిఫికల్టీ. బిహేవియర్ అనేది దేనికి సంబంధించిందంటే యాక్షన్ రియాక్షన్ సంబంధించింది. ఎదుటి పర్సన్ ఎలా అయితే యాక్షన్ ఉంటుందో అతన్ని బట్టి మన రియాక్షన్ అనేది ఉంటుంది బిహేవియర్ అనేది. సో తర్వాత లెర్నింగ్ ప్రాబ్లమ్ అనేది వచ్చేసి ఫర్గెటింగ్ ఫోర్ మెమొరీ ఎఫెక్టింగ్ లెర్నింగ్ ఎబిలిటీ. సో డిస్లెక్సియా, డిస్గ్లాల్కియా, లెర్నింగ్ సంబంధించి డిస్గ్రాఫియా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉంటాయి. మీరు వాటిపైన ఫోకస్ చేయాలి, అది కూడా ఇంపార్టెంట్ టాపిక్ మనకు. ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్ సంబంధించి ఇంటెలిజెన్స్ అండ్ మెమొరీ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇంటెలిజెన్స్ అండ్ మెమొరీ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్స్. క్రియేటివిటీ అనేది కూడా నాట్ రిలేటెడ్ టు ఫర్గెటింగ్ అనేది. క్రియేటివిటీ అనేది, సో మీరు వర్క్ అనేది ఎక్కువ సార్లు చేయడం వల్ల క్రియేటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన క్వశ్చన్ అడిగారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దీన్ని ఎవరు రాయడం జరిగింది? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి సో మనకు గోల్డ్మ్యాన్ అయితే రాయడం జరిగింది. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. గార్డనర్ వచ్చేసి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అయితే ఈయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రాయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంపతి, సింపతి, ఫ్లూయెన్సీ, ఆల్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఎమోషనల్ రిలేటెడ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే దీంట్లో వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఎంపతి ఉంది, సింపతి ఉంది. అండ్ ఫ్లూయెన్సీ నాట్ రిలేటెడ్ టు సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి ఫ్లూయెన్సీ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. కరెక్ట్ ఆన్సర్ కాదు కాబట్టి ఇక్కడ ఆల్ ఆప్షన్స్ అనేది ఉంది. ఇది కూడా కరెక్ట్ కాదు, అంటే రెండు రాంగ్ కాబట్టి మిగతా 2 నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపతి, సింపతి. సో ఈ ఎంపతి, సింపతికి సంబంధించిన మీనింగ్ ఏంటంటే, సో ఎంపతి అనేది ఏంటి అంటే మనకు సో ఇది ఇతరుల ఫీలింగ్స్ని అర్థం చేసుకొని వాళ్ళ స్థాయిలో ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఎంపతి అంటాం. సింపతి అనేది జస్ట్ పక్కడికి దెబ్బ తగిలిందా, అయ్యో దెబ్బ తగిలిందా అని వదిలేసి వెళ్ళడాన్ని సింపతి అని చూపిస్తుంది. సింపతి జస్ట్ లైక్ మనకు సంబంధించిన యాక్షన్ ఏమి ఉండదు. బట్ ఎంపతిలో ఏంటంటే మనకు సంబంధించిన అక్కడ రియాక్షన్ అనేది ఉంటుంది. అక్కడ జరిగిన సిచ్యువేషన్కి రియాక్షన్ అనేది ఉంటుంది. జస్ట్ ఫీల్ అవ్వడం ఏమైతే ఉంటుందో అది సింపతి అవుతుంది. అండ్ ఫీల్ అయిన తర్వాత మీరు అక్కడ యాక్టివిటీ చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎంపతి అని చెప్పొచ్చు సింపుల్గా. సో అండర్స్టాండింగ్ అదర్ ఫీలింగ్స్ కీ కాంపోనెంట్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చెప్తున్నాము. సో ఇక్కడ సింపతి అనేది ఫీలింగ్ ఫిటీ ఈజ్ నాట్ మెయిన్లీ అనేది ఇవ్వడం జరిగింది. భాగోదయ ప్రజ్ఞలో ఉంటుందని. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఫ్లూయెన్సీ అనేది నాట్ రిలేటెడ్ టు దిస్ వన్. అండ్ ఆల్ ఆప్షన్స్ కూడా కావు, ఎందుకంటే ఫ్లూయెన్సీ కాదు కాబట్టి ఆల్ ఆప్షన్స్ అనేది కాదు. తర్వాత వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రీ ఆపరేషనల్ స్టేజెస్ అకార్డింగ్ టు ది పియాగెట్స్ డ్యూరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. పియాజెకి సంబంధించిన సిద్ధాంతం ప్రకారం మనకు దీంట్లో 4 స్టేజెస్ అయితే ఉంటాయి. 4 స్టేజెస్ నుంచి మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సో అకార్డింగ్ టు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అయితే అడగడం జరిగింది. 4 స్టేజెస్ అనేవి ఉంటాయి మనకి. 4 స్టేజెస్లో మనకు సో ఫస్ట్ వన్ వచ్చేసి సెన్సారీ స్టేజ్ అనేది ఉంటుంది. తర్వాత ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేది ఉంటుంది. ప్రీ ఆపరేషన్ సంబంధించి, పోస్ట్ ఆపరేషన్ సంబంధించి, కాంక్రీట్ స్టేజ్ సంబంధించి డిఫరెంట్ స్టేజెస్ అయితే ఉంటాయి. దీంట్లో సో మనకు కావాల్సిన స్టేజ్ ఏంటి అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. ఏ ఏజ్ మధ్యలో ఉంటుంది, ఏ దశ మధ్యలో ఉంటుంది అనేది. సో ఇక్కడ మనకు బర్త్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే మనకు సెన్సార్ స్టేజ్ అయితే ఉంటుంది. తర్వాత 2 to 4 years అనేది ప్రీ ఆపరేషన్ స్టేజ్, బట్ కంప్లీట్ స్టేజ్ కాదు, కంప్లీట్ డ్యూరేషన్ అనేది కాదు. అది యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 2 to 7 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు 2 to 7 అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు 2 to 7, 7 to 11 అనేది కరెక్ట్ ఏజే. కాంక్రీట్ ఆపరేషనల్ ఏజ్కి సంబంధించిన కరెక్ట్ ఏజ్ అనమాట అది. సో మనకు ఒక ఆప్షన్ మిస్ చేశారు ఇక్కడ. టోటల్గా 4 ఆప్షన్స్ అయితే 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 3 స్టేజెస్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బర్త్ టు 2 years అనేది సెన్సారీ మోటార్ ఉంటుంది. తర్వాత 2 to 7 years అనేది ఏమో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఉంటుంది. 7 to 11 years వచ్చేసి ఆపరేషనల్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అయితే ఉంటుంది. థింక్ ఇండిపెండెంట్లీ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు సొంతంగా మీరు ఆలోచించడం దాన్ని ఏమంటారు, ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ అంటారు అనేది అడుగుతున్నారు ఇక్కడ. సో ఆలోచించడం ఈజ్ రిలేటెడ్ టు బ్రెయిన్ రిలేటెడ్ అనేది కాగ్నిటివ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఎఫెక్టివ్ అనేది ఉంది, తర్వాత కాగ్నిటివ్ ఉంది, సైకోమోటర్ అనేది ఉంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 3 ఆప్షన్స్ నాట్ రిలేటెడ్ టు అబోవ్ 1. సో మీరు సొంతంగా థింక్ చేయడం అనేది కాగ్నిటివ్ థియరీకి సంబంధించింది అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. దీనికి సంబంధించి స్వతంత్రంగా ఆలోచించడానికి సంబంధించి సో కాగ్నిటివ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇండిపెండెంట్ థింకింగ్ ఇన్వాల్వ్స్ ది కాగ్నిటివ్ ప్రాసెస్ అనేది ఉంది. బ్రెయిన్ రిలేటెడ్ కాబట్టి బ్రెయిన్ మీరు ఆలోచిస్తారు. ఎఫెక్టివ్ స్ట్రాటజీ అనేది రిలేటెడ్ టు ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. సో అదర్ థింగ్స్ని బట్టి రియాక్షన్ బట్టి మనం అక్కడ అవ్వడం జరుగుతుంది, జస్ట్ లైక్ బిహేవియర్ లాగా. తర్వాత మనకి ఇక్కడ కాగ్నిటివ్ థియరీకి సంబంధించి రిలేటెడ్ టు మోటివేషన్ అండ్ యాక్షన్. సో డిపెండ్స్ ఆన్ అదర్స్, మోటివేషన్ అండ్ యాక్షన్ ఆర్ సెల్ఫ్ మోటివేషన్. సైకాలజీ మోటార్స్ థియరీ ఇట్స్ రిలేటెడ్ టు ఫిజికల్ స్కిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లెర్నింగ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ బిహేవియర్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంటిన్యూషన్ సంబంధించి కొనసాగింపు అండ్ ఎక్స్టెన్షన్ సంబంధించి ఇన్హాబిషన్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చేంజ్. సో ఈ లెర్నింగ్ బిహేవియర్ ఏదైతే ఉందో చేంజ్ బేస్డ్ అయితే ఉంటుంది బిహేవియర్ అనేది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
సో దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చేంజ్. లెర్నింగ్ రిజల్ట్ ఇన్ ది బిహేవియరల్ చేంజ్. రిజల్ట్ వల్ల ఏమవుతుందంటే మన బిహేవియర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత లెర్నింగ్ ఈజ్ అన్ అసోసియేషన్ బిట్వీన్ ది స్టిమ్యులేషన్స్ అండ్ అనేది ఇవ్వడం జరిగింది. స్టిమ్యులేషన్స్ అండ్ రెస్పాన్స్ మధ్యలో రిలేషన్ని మనం ఇక్కడ ఏమంటామంటే సో లెర్నింగ్ అనేది చెప్పొచ్చు. ఆ రెండింటి ద్వారా అయితే జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ద్వారా కాదు, రెస్పాన్స్ ద్వారా వస్తుంది. తర్వాత పోస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు, ఎక్స్పెరిమెంట్ కాదు. సో ఇవి వీటి వల్ల కూడా రావడం జరుగుతుంది. బట్ మెయిన్ ఆన్సర్ వచ్చేసి స్టిమ్యులేషన్ అండ్ రెస్పాన్స్ బిట్వీన్ అయితే జరగడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మాస్లో రిఫర్స్ టు సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనకు ఈ సెషన్లోనే 2019లోనే మాస్లోకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. నీడ్స్లో సెల్ఫ్ యాక్చువలైజేషన్ గురించి అడిగారు. టాప్ లిస్ట్లో ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. అండ్ అగైన్ మళ్ళీ సెల్ఫ్ యాక్చువలైజేషన్కి సంబంధించిన నీడ్స్ గురించి క్వశ్చన్ అయితే అడిగారు. ఆత్మ సత్కారానికి సంబంధించి ఏ విధంగా సూచించాడు అనేది. ఇది గ్రోత్ పర్పస్ అయితే ఉంటుంది, పెరుగుదల పర్పస్ అయితే ఉంటుంది. బేసిక్ నీడ్స్ కాదు, సర్వైవల్ నీడ్స్ కాదు, హెల్త్ నీడ్స్ కాదు. మనకు టోటల్గా 5 నీడ్స్ని అయితే తను సజెషన్ చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసింది గ్రోత్ పర్పస్ ఉంటుంది. సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ ఈజ్ రిలేటెడ్ టు పర్సనల్ గ్రోత్. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యూరియాసిటీ ఈజ్ ఏ డాష్ డ్రైవ్ అనేది ఇవ్వడం జరిగింది. క్యూరియాసిటీ అనేది సో దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. సైకలాజికలా, ఆర్గానికా, తర్వాత సోషలా, పర్సనల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్యూరియాసిటీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైకలాజికల్. సో ఆర్గానిక్ కాదు, సోషల్ కాదు. యాక్చువల్లీ 2 ఆప్షన్స్ కాదు. అయితే సైకలాజికల్ అవుతుంది, పర్సనల్ అవుతుంది. పర్సనల్ కంటే కూడా ఇక్కడ మించి ఏముందంటే సైకలాజికల్ ఉంది. సైకాలజీ ఈజ్ రిలేటెడ్ టు పర్సన్స్ కాబట్టి. సో క్యూరియాసిటీ ఆర్గనేట్స్ ఫ్రమ్ ది మెంటల్ ఇంట్రెస్ట్ అండ్ మోటివేషన్ అనేది ఇవ్వడం జరిగింది. పర్సనల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది జనరల్ ఇన్సూరెన్స్, బట్ ఇది ఆల్వేస్ కాదనమాట. ఇఫ్ వాడు సైకలాజికల్ ఇవ్వకపోతే పర్సనల్ అని పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఆర్గానిక్ కానీ సోషల్ అనేది కానీ నాట్ రిలేటెడ్ టు ది సో క్యూరియాసిటీకి సంబంధించిన అయితే కావు. బీసీ అయితే క్యూరియాసిటీకి సంబంధించింది కాదు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు క్రియేటివిటీ ఇంక్రీజ్ విత్. క్రియేటివిటీ అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎడ్యుకేషన్ వల్ల పెరుగుతుందా, ఏజ్ వల్ల పెరుగుతుందా, ఎక్స్పీరియన్స్ వల్ల పెరుగుతుందా, ప్రాక్టీస్ వల్ల పెరుగుతుందా అని 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్రియేటివిటీ అనేది ఎడ్యుకేషన్ వల్ల ఏం పెరగదు. సో పెరుగుతుంది బట్ ఎక్కువ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. తర్వాత వచ్చేసి ప్రాక్టీస్ వల్ల చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక ఫ్లవర్ అనేది గీయడం జరిగింది. సో అది పర్ఫెక్ట్గా రాలేదు, దెన్ మళ్ళీ గీశారు, పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మళ్ళీ చేయడం వల్ల ఇంకా కొత్త ఐడియాస్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సేమ్ వర్క్ మళ్ళీ చేయడం, రిపీటెడ్ వర్క్ చేయడం వల్ల క్రియేటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా అనమాట. ప్రాక్టీస్ వల్ల ఇంప్రూవ్ అవుతుంది. ఏజ్ వల్ల కాదు. ఏజ్కి క్రియేటివిటీకి సంబంధం లేదు. సో బిగ్గర్ ఏజ్ వాళ్ళు చేస్తారని చెప్పలేము, స్మాలర్ ఏజ్ వాళ్ళు చేస్తారని చెప్పలేము. సో అది ఆపోజిట్ అనమాట. ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది, బట్ ఎక్స్పీరియన్స్ దేని వల్ల రావడం జరుగుతుందంటే ప్రాక్టీస్ వల్ల వస్తుంది. సో ఇఫ్ ప్రాక్టీస్ అనేది ఉంది అనుకోండి, ఎక్స్పీరియన్స్ మనం స్కిప్ చేస్తాం. ప్రాక్టీస్ అనేది లేకపోతే ఎక్స్పీరియన్స్ ఆప్షన్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్ కాదు, ఏజ్ కాదు. ఫస్ట్ ప్రాక్టీస్ అన్న కావడానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అన్న కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రాక్టీస్ ఇచ్చారు కాబట్టి ఎక్స్పీరియన్స్ మనం స్కిప్ చేస్తాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ హెల్ప్ఫుల్ టు క్రియేటివిటీ బట్ నాట్ ది స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తుంది మనకు క్రియేటివిటీ ఇంప్రూవ్ అవ్వడానికి, బట్ అది మెయిన్ థీమ్ అయితే కాదు. వితౌట్ ఎడ్యుకేషన్ కూడా క్రియేటివిటీ స్కిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రాక్టీస్, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఇంప్రూవ్ ది క్రియేటివిటీ సిగ్నిఫికెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ ఆన్సర్. ఏజ్ అనేది క్రియేటివిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఏజ్ ఓన్లీ. సో మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఎక్స్పీరియన్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ప్రాక్టీస్ లేకుండా ఎక్స్పీరియన్స్ రాదు కాబట్టి. తర్వాత వచ్చేసి సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇండికేట్స్ చైల్డ్ సైకాలజీ గ్రోత్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఫస్ట్ చైల్డ్కి సంబంధించిన స్టేజెస్ని 2 స్టేజ్లో ఇస్తారు. దట్ ఈస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫిజికల్ డెవలప్మెంట్ ఉంది. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు బ్రెయిన్ అనమాట. సో బ్రెయిన్కి సంబంధించింది. తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు బాడీకి సంబంధించింది, బాడీ పార్ట్స్ ఇంప్రూవ్ అవ్వడం ఏదైతే ఉంటుందో. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సో ఇండికేట్స్ ది ఫిజికల్ గ్రోత్ అని ఇవ్వడం జరిగింది. ఫిజికల్ గ్రోత్కి సంబంధించి ఏంటి అంటే ఇందులో ఉన్న రిలేటివ్ చూడాలి మనము. క్వాంటిటేటివ్ అనేది పరిమాణంలో పెరుగుతుంది. సో దానికి సంబంధించిన బాడీ పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో క్వాంటిటేటివ్ గ్రోత్ అనేది క్వాంటిటేటివ్. సో డెవలప్మెంట్ అనేది మాత్రం కాదు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని కొలవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి నెక్స్ట్ వన్ పాజిటివ్ అనేది కాదు, క్వాలిటేటివ్ అనేది కాదు, నెగిటివ్ అనేది కాదు. ఇవన్నీ గుణాలకు సంబంధించినవి. దట్ ఈస్ ఫీచర్స్ సంబంధించినవి, క్యారెక్టరిస్టిక్స్ సంబంధించినవి, క్వాలిటీస్ సంబంధించినవి. క్వాంటిటీ అని మాత్రం మనం మెజర్ చేయగలుగుతాము. సో గ్రోత్ని మనం మెజర్ చేయగలుగుతాము, డెవలప్మెంట్ని మనము మెజర్ చేయలేము. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ క్వాంటిటీ అనేది ఉంది. ఫిజికల్ గ్రోత్ కెన్ బి మెజర్ ది హైట్, వెయిట్, సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో పాజిటివ్ అనేది ఏంటంటే ఒక కండిషన్. సో క్యారెక్టర్ రిలేటెడ్ అది మెజర్ చేయలేము. దాన్ని నాట్ లైక్ ఖచ్చితంగా ఇంతే ఉందని అయితే మెజర్ చేయలేము. బట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాట్ ఎవర్ సంథింగ్ చేసి ఒక టెస్ట్ పెట్టి అయితే చెప్తారు, కానీ ఎగ్జాక్ట్లీ ఇంతే ఉందని అయితే మనం జస్టిఫికేషన్కి అయితే రాలేము. క్వాలిటేటివ్ కూడా సేమ్ అంతే. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ మోర్ దెన్ ది గ్రోత్ అని చెప్తున్నాము. నెగిటివ్ కూడా ఇట్ ఈస్ ఆపోజిట్ మీనింగ్. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి ఏంటంటే ది బెస్ట్ మెథడ్ టు స్టడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో చైల్డ్కి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అవుతుంది. గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు నేమో ఫిజికల్ అనమాట, డెవలప్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు మైండ్. సో గ్రోత్ అనేది సర్టన్ ఏజ్లో ఆగిపోతుంది, బట్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏ ఏజ్లో అయినా సరే డెవలప్ అవుతుంది.
సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సైకాలజీ మెథడ్ ఉంది, తర్వాత డెవలప్మెంట్ మెథడ్ ఉంది, కాంపిటేటివ్ మెథడ్ ఉంది, స్టాటిస్టిక్ మెథడ్ అయితే ఉంది. సో దీంట్లో కరెక్ట్ వచ్చేసి డెవలప్మెంట్ మెథడ్ అనేది కరెక్ట్ మెథడ్. సో దానికి సంబంధించి మరి ఈ మెథడ్కి సంబంధించిన ఆన్సర్స్ ఏంటి అంటే సైకాలజికల్ మెథడ్ ఏదైతే ఉందో ఫోకస్ ఆన్ మెయిన్లీ అన్కాన్షియస్ మైండ్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. అన్కాన్షియస్ మైండ్కి సంబంధించి సైకాలజీ ఇస్ రిలేటెడ్ టు మైండ్. తర్వాత డెవలప్మెంట్ మెథడ్ ఇస్ బెస్ట్ మెథడ్ ఫర్ ది స్టడింగ్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. కంపారిటివ్ మెథడ్ కాదు, సో మనము రెండింటిని కంపేర్ చేసుకుంటూ చెప్పుకుంటారు. స్టాటిస్టిక్ మెథడ్ అనేది ఓన్లీ డేటా అనాలిసిస్ పర్పస్ అయితే ఉంటుంది. డేటా అనాలిసిస్ అనేది క్వాంటిటేటివ్ బేస్డ్ కావచ్చు, క్వాలిటేటివ్ బేస్డ్ కావచ్చు ఉంటుంది. తర్వాత ఇండివిజువల్ లెర్నర్స్ ఫ్రమ్ ఈజ్ ఓన్ మిస్టేక్స్ ది స్టేట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ లెర్నింగ్ థియరీ అనేది ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించిన తప్పుల ద్వారా నేర్చుకునే ఏదైతే ఉంటుందో ఆ లెర్నర్ని ఏమంటారు, ఓన్ మిస్టేక్స్ ద్వారా నేర్చుకునే దాన్ని ఏమంటారు అనేది ఇవ్వడం జరిగింది. క్లాసికల్ కండిషన్ ఇవ్వడం జరిగింది, ఇన్సైట్ లెర్నింగ్ అని ఇవ్వడం జరిగింది, ట్రయల్ ఎర్రర్ అని ఇవ్వడం జరిగింది, ఇన్స్ట్రుమెంటల్ కండిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ట్రయల్ ఎర్రర్కి సంబంధించి, ట్రయల్ ఎర్రర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ మనకి ఇది ట్రయల్ ఎర్రర్కి సంబంధించి. సో మనకు ట్రయల్ అండ్ ఎర్రర్కి సంబంధించి యత్నదోషం అయితే కరెక్ట్ ఆన్సర్. క్లాసికల్ కండిషన్ అని కాదు, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది స్టిమ్యులేషన్ యాక్షన్ సంబంధించి అసోసియేషన్ వల్ల అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇన్సైట్ లెర్నింగ్స్ అనేది సడన్ అండర్స్టాండింగ్ సొల్యూషన్స్ అయితే ఉంటుంది. తర్వాత ఇన్స్ట్రుమెంటల్ కండిషన్ బేస్డ్ ఆన్ ది రీఇంఫోర్స్మెంట్కి సంబంధించి ఉండడం జరుగుతుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వీటిని కూడా మీరు గుర్తుంచుకోవాలి. క్లాసికల్ కండిషన్స్ ఎవరు సజెస్ట్ చేశారు, ఇన్సైట్ లెర్నింగ్ ఎవరు సజెస్ట్ చేశారు, ఇన్స్ట్రుమెంటల్ కండిషన్స్ ఎవరు సజెస్ట్ చేశారు అనేది కూడా మీరు చూడాల్సి ఉంటుంది. ఇఫ్ చైల్డ్ హ్యాజ్ ఏ మెంటల్ ఏజ్ ఆఫ్ 5 years అండ్ క్రోనలాజికల్ ఏజ్ ఆఫ్ 4 years, వాట్ ఈస్ ద ఐక్యూ విల్ బి చైల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఐక్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక ఈక్వేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఏమి ఉండదు. ఐక్యూకి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఏంటి అంటే, సో మెంటల్ ఏజ్ క్రోనలాజికల్ ఏజ్ ఏదైతే ఉంటుందో దాన్ని డివైడ్ చేసి మనం 100తో మల్టిప్లై చేస్తే వాడి యొక్క ఐక్యూకి సంబంధించి అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు సంబంధించి. సో మెంటల్ ఏజ్ వచ్చేసి ఎంత ఇవ్వడం జరిగిందంటే 5 years అయితే ఇవ్వడం జరిగింది. మానసిక ఏజ్ అనేది వాటికి సంబంధించింది 4 అయితే ఉంది. 5/4 × 100 చేస్తాము. 5/4 × 100 చేస్తే మనకు, సో ఇక్కడ ఏంటంటే 0.25 అయితే రావడం జరుగుతుంది. సో 2541 కాబట్టి దట్ ఈస్ 1.25 అయితే రావడం జరుగుతుంది. 1.25 × 100 చేస్తాము. మనం చేస్తే ఎంత వస్తుందంటే, సో దట్ ఈస్ 125 అయితే రావడం జరుగుతుంది. సో 125 అనేది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ అనేది నాట్ రిలేటెడ్. సో మనకు సంబంధించి యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం ఐక్యూకి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ, ఈ ఇచ్చిన వాక్యాలలో కిందది సరైనది కాదు అంటున్నారు. గ్రోత్ ఈజ్ బయాలజికల్ ప్రాసెస్ అని ఇవ్వడం జరిగింది. గ్రోత్ ఈజ్ బయాలజికల్ ప్రాసెస్ అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడే చెప్పడం జరిగింది, గ్రోత్ ఇచ్చారు, డెవలప్మెంట్ ఇచ్చారు. గ్రోత్ అనేది ఫిజికల్కి సంబంధించింది, డెవలప్మెంట్ ఈజ్ మెంటల్కి సంబంధించింది. సో ఫిజికల్ సంబంధించింది కాబట్టి బయాలజికల్ ప్రాసెస్ అవుతుంది. సో పెరుగుదల అనేది బయాలజికల్ ప్రాసెస్, ఇది కరెక్ట్ ఆన్సర్. డెవలప్మెంట్ అనేది ఏంటంటే కంటిన్యూ ప్రాసెస్, బట్ గ్రోత్ అనేది కంటిన్యూ ప్రాసెస్ కాదు, సర్టన్ ఏజ్కి ఆగిపోతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి కరెక్టే, సరికానిది అడిగారు. డెవలప్మెంట్ ఈజ్ ఏ క్వాంటిటివ్ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది. క్వాంటిటివ్ మీన్స్ ఏంటంటే కొలవదగ్గింది. డెవలప్మెంట్ అనేది కొలవలేము. మెంటల్ స్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొలవలేము, బట్ ఫిజికల్ స్టేజ్ని కొలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఎంత ఉండు, వెయిట్ ఎంత ఉండు, చెస్ట్ ఎంత ఉంది, సంథింగ్ అనేది మనం కొలవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ దీన్ని కొలవడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత మన ఎడ్యుకేషన్ ఈజ్ ఏ గోల్ ఓరియంటెడ్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్, గోల్ ఓరియంటెడ్ ప్రాసెస్. లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ బిహేవియరల్ చేంజ్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనకు రావడం జరిగింది. బిహేవియరల్ చేంజ్, లెర్నింగ్ వల్ల ఏమవుతుందంటే బిహేవియర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ అడిగారు మనకి. సో మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇదని తెలిసిన తర్వాత మిగతా అన్ని చదవాల్సిన అవసరం లేదు. సో మిగతా అన్ని చదవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చదవాలి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్ బి అండ్ సి కరెక్ట్ అని ఇచ్చినప్పుడు అప్పుడు మీరు చూడాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు. సో ఎక్స్ప్లెనేషన్ సంబంధించి గ్రోత్ ఈజ్ ఏ బయాలజికల్ ప్రాసెస్, కరెక్ట్ స్టేట్మెంట్ అది. డెవలప్మెంట్ ఈజ్ ఏ క్వాంటిటివ్ ప్రాసెస్. డెవలప్మెంట్ ఈజ్ మెయిన్లీ క్వాలిటేటివ్, నాట్ క్వాంటిటేటివ్. సో క్వాలిటీ గురించి మాట్లాడతాం, ఫీచర్స్ గురించి మాట్లాడతాం, మంచివాడా చెడ్డవాడా అని మాట్లాడడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ గోల్ ఓరియంటెడ్ ప్రాసెస్, కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. తర్వాత లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ బిహేవియరల్ చేంజ్ అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్. మనం ఇప్పుడే చూడడం జరిగింది. అకార్డింగ్ టు జాన్ డూయి, స్కూల్ ఈజ్ ఏ డాష్ అండ్ డాష్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్ అని ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు జాన్ డూయి, స్కూల్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ ఏదైనా సరే అది సోషల్ కింద అయితే రావడం జరుగుతుంది. సోషల్ అనేది మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. జాన్ డూయికి సంబంధించి ఈయన ఏంటంటే కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్ సంబంధించి, సో ఇక్కడ ఇతరులతోటి మూవ్ ఆన్ అవ్వడం వల్ల నేర్చుకుంటారని చెప్తాడు. సో ఇతరులతోటి మాట్లాడడం ద్వారా, కమ్యూనికేట్ అవ్వడం ద్వారా నేర్చుకుంటారని చెప్తాడు. సో 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు ఈయన ఎడ్యుకేషన్కి సంబంధించి. ఒకటి డూయింగ్ విత్ లెర్నింగ్ కాన్సెప్ట్ చెప్తాడు, ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేట్ విత్ అదర్స్ ద్వారా నేర్చుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే చెప్తాడు, నాలెడ్జ్ సంబంధించి చెప్తాడు. కాబట్టి ఇతను ఏంటంటే స్కూల్ ఈజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సోషల్ ప్రాసెస్ అంటాడు, దాని ద్వారానే వస్తుందని చెప్తాడు. సో 2 సోషల్స్ ఏవైతే ఉంటాయో అది కరెక్ట్ ఆన్సర్ ఈయన ప్రకారం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి సోషల్ ఫిలాసఫీ అనేది పార్ట్లీ రిలేటెడ్ బట్ నాట్ అని ఇవ్వడం జరిగింది. ఎన్వైరన్మెంట్ సైకాలజీకి సంబంధించి రాంగ్ ఆన్సర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ వాటికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, సోషల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆయన. తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
సో అకార్డింగ్ టు జాన్ డూయి స్కూల్ ఈజ్ మస్ట్ ప్రిపేర్ ఫర్ స్టూడెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ని దేనికోసం ప్రిపేర్ చేయాలి అని అడుగుతారు. సో ఇక్కడ ఇతరులతోటి కమ్యూనికేట్ అవ్వడం వల్ల ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుస్తుంది. ఆయన దానివల్ల ఏమంటాడంటే డూయింగ్ విత్ లెర్నింగ్ కాన్సెప్ట్ కూడా సో ప్రస్తుతం ఏదైతే నేర్చుకుంటావో అదే నీకు ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడం వల్ల ప్రస్తుతం ఏం జరుగుతుందని తెలుస్తుంది. ప్రజెంట్ లైఫ్ గురించి మాత్రమే స్కూల్ ఉండాలి అనే ఉద్దేశంతో చెప్తాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ లైఫ్కి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ జాన్ డూయి ప్రకారం. సో జాన్ డూయి ఎంపసైజ్ ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ మోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ ప్రస్తుతం ఏదైతే నేర్చుకుంటావో అది ఇంపార్టెంట్ ఇస్తాడు తను. సో ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. సో జాన్ డూయికి సంబంధించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు. సో విచ్ వన్ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ డెవలప్మెంట్ సంబంధించి ఇంటెలిజెంట్ డెవలప్మెంట్ సంబంధించింది కానిది ఏది అంటున్నారు. సో మనకి ఇంటెలిజెంట్ థియరీస్ సంబంధించి క్వశ్చన్స్ కూడా బాగా రావడం జరిగింది. ఎమోషనల్ థియరీస్ నుంచి కూడా రావడం జరిగింది. క్రియేటివిటీ అనేది రిలేటెడ్ టు ఇంటెలిజెంట్, థింకింగ్ అనేది ఆల్సో ఇంటెలిజెన్స్, ఇమాజినేషన్ అనేది కూడా ఇంటెలిజెన్స్. ఇక్కడ టోలరెన్స్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో దానికి సంబంధించింది ఏంటంటే ఈ కరెక్ట్ ఆన్సర్ కాదు, నాట్ ఎలిమెంట్ అన్నాడు కాబట్టి ఇది రావడం జరుగుతుంది. సో మోర్ రిలేటెడ్ సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సహనం సంబంధించి ఓపికకి సంబంధించింది కాబట్టి సో ఇది మనకు సంబంధించింది కాదు. మిగతా వాటికి ఇంటెలిజెన్స్ అయితే కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ క్రియేటివిటీకి ఇంటెలిజెన్స్ కావాలి, థింకింగ్కి ఇంటెలిజెన్స్ కావాలి, ఇమాజినేషన్కి ఇంటెలిజెన్స్ అనేది కావాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ 29th వన్ వచ్చేసి ది మోర్ పార్ట్స్ ఆఫ్ ది యువర్ బ్రెయిన్ యూజ్ మోర్ లైక్లీ యు ఆర్ టు డాష్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు మీ మెదడును ఎక్కువ భాగం ఉపయోగిస్తే డాష్ సమాచారం ఎక్కువగా ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. యూజ్ అనేది ఉంది, మిస్ అనేది ఉంది, రిటైన్ అనేది ఉంది, మిస్ యూజ్ అనేది ఉంది. సో ఎక్కువ భాగాన్ని నిలుపుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మంచిగా ఉపయోగించుకున్నట్టయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సో మీరు థింకింగ్ సంబంధించి కానీ క్రియేటివిటీకి సంబంధించి కానీ ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత స్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, దానికి రిమెంబర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అనదర్ వన్ చూడొచ్చు, విచ్ క్లాస్ ఆఫ్ లెర్నర్స్ ఆర్ నాట్ ఇన్క్లూడ్ అండర్ ఎక్సెప్షనల్ కేటగిరీకి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్లో లెర్నర్స్ ఉంటారు, నార్మల్ లెర్నర్స్ ఉంటారు, రిటైన్డ్ లెర్నర్స్ ఉంటారు, గిఫ్టెడ్ లెర్నర్స్ ఉంటారు. గిఫ్టెడ్ లెర్నర్స్ అనేది బై గాడ్ గిఫ్ట్స్. వాళ్ళకి ఒక్కసారి చెప్తే ఏమంటేనే అర్థమవుతుంది, జస్ట్ చూసినా అర్థమవుతుంది, విన్నా అర్థమవుతుంది, అండ్ అబ్జర్వ్ చేసినా అర్థమైపోతుంది. సో వాళ్ళకి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. స్లో లెర్నర్స్ అనేవారు మనం ఎన్నిసార్లు రిపీటెడ్ చెప్పినా కూడా అర్థం అవ్వదు వాళ్ళకు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎక్స్పెషనల్ లెర్నర్ కేటగిరీకి సంబంధించి ఏంటంటే నార్మల్ లెర్నర్స్. సో వీరికి మనము నార్మల్ లెర్నర్స్ అనేవాళ్ళు ఆ స్థాయిలో నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది, నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది, మిడ్ స్థాయిలో ఉంటారన్నమాట వీళ్ళు. సో ఇంక్లూడింగ్ ది ఎక్స్పెక్టెడ్ లెర్నర్ కేటగిరీ. సో ఇన్ ది తర్వాత నార్మల్ లెర్నర్స్ దే ఆర్ బీయింగ్ టు జనరల్ కేటగిరీ అనేది చెప్పడం జరిగింది. సో జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనేది చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే జనరల్ కేటగిరీలో ఉంటారు. సో వీళ్ళు జనరల్ కేటగిరీలో ఉంటారు. వీళ్ళు రిమైనింగ్ వాళ్ళందరూ ఏంటంటే హై నాలెడ్జ్ ఉండడం వల్ల, లో నాలెడ్జ్ ఉండడం వల్ల అండ్ స్పెషల్ నాలెడ్జ్ ఉండడం వల్ల వాళ్ళు డిఫరెంట్ కేటగిరీలో అయితే రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ కొంచెం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో బికాస్ ఆఫ్ మన ఎక్స్ప్లెనేషన్ అనేది రీచ్ అవ్వలేదు ఈ క్వశ్చన్కి. మీరు ఒకసారి చూడండి క్లియర్గా. 30 క్వశ్చన్ వచ్చేసి మీరు ఒకసారి మళ్ళీ గూగుల్ చేయండి. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 31 స్కూల్ టైం టేబుల్. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సైకాలజీ క్వశ్చన్ కాదు ఇది. ఇది మనకు స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి తీసుకున్న క్వశ్చన్. కాఫీ చేసేటప్పుడు వచ్చేసినట్టుంది ఇది. సో స్కూల్ పాఠశాలకు సంబంధించిన కాల నిర్ణయ పట్టిక దేనికోసం అని అంటే పని గంటల కోసం, స్కూల్ వర్కింగ్ అవర్స్ కోసం మాత్రమే ఉంటుంది. అండ్ సేమ్ టైమింగ్స్ని బట్టి ఏ క్లాస్ ఎవరు తీసుకోవాలనేది టైం టేబుల్ అయితే చూపించడం జరుగుతుంది. యాక్టివిటీస్ ఇన్ స్కూల్ కాదు, స్కూల్ కంట్రోలింగ్ కోసం కాదు, అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు, వీటి కోసమే చేస్తారు. బట్ ఇవి అడిషనల్ టాస్క్లు అనమాట, అడిషనల్ బెనిఫిట్స్ దాని ద్వారా. బట్ మెయిన్ పర్పస్ మాత్రం వర్కింగ్ అవర్స్ కోసమే చూపించడం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ ఇవి. సో టైం టేబుల్ అనేది స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కోసం క్రియేట్ చేస్తారు, కంట్రోల్ కోసం క్రియేట్ చేస్తారు, స్కూల్ యాక్టివిటీస్ కోసం క్రియేట్ చేస్తారు. బట్ మెయిన్ పర్పస్ ఏంటంటే వర్కింగ్ అవర్స్ తెలుసుకోవడానికి టైం టేబుల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న క్వశ్చన్స్ వచ్చేసి ఏంటంటే సో మనకు 1 నుంచి 31 వరకు వచ్చేసి కంప్లీట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు 2018 నుంచి 2019 నుంచి 2020 నుంచి అడిగిన క్వశ్చన్స్. టోటల్ 30 క్వశ్చన్స్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 31 to 41 క్వశ్చన్స్ వచ్చేసి ఏంటంటే ఆటోమేటిక్గా మేము క్రియేట్ చేసాము బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని బట్టి. మళ్ళీ మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏం రావడానికి ఛాన్స్ ఉంటుంది 2026లో కానీ ఫర్దర్గా మీరు ఎగ్జామ్ రాసినట్టయితే అని మేము ప్రిపేర్ చేయడం జరిగింది. 31 to 40 క్వశ్చన్స్ వరకు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటాని బట్టి మేము ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. సో విచ్ లెర్నింగ్ థియరీస్ ఎంపసైజ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. రీఇన్ఫోర్స్మెంట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆపరేషనల్ కండిషన్కి సంబంధించి దాన్ని స్పిన్నర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రీఇన్ఫోర్స్మెంట్కి సంబంధించి మీరు అది ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇన్సైట్ థియరీ, గెల్స్ థియరీ, కాగ్నిటివ్ థియరీకి సంబంధించి చూడొచ్చు. కాగ్నిటివ్ థియరీ. సో ఇవి తర్వాత ఫాదర్ ఆఫ్ ది సైకాలజిస్ట్ నస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సిగ్మర్ ఫ్రాయిడ్ వచ్చేసి ఫాదర్, దానికి మనకు మానసిక విశ్లేషణకు సంబంధించిన సిగ్మర్ ఫ్రాయిడ్ అయితే వస్తారు. తర్వాత దీనికి సంబంధించిన రిమైనింగ్ పర్సన్స్ కూడా మీరు చూడొచ్చు. స్కిన్నర్ వచ్చేసి ఆపరేషనల్ కండింగ్ అనేది ఉంటుంది. పావులో కాస్కల్ కండిషన్ ఉంటుంది. బాస్టన్ వచ్చేసి బిహేవియర్ థియరీకి సంబంధించి అయితే ఉంటుంది. లెర్నర్ బై అబ్జర్వింగ్ ది అదర్స్ ఈజ్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అదర్ని అబ్జర్వ్ చేయడం వల్ల నేర్చుకునే వాడిని ఏమంటారని. సో మనకు ట్రయల్ ఎర్రర్ లెర్నింగ్ చేసాము. తనకు సంబంధించిన సొంత తప్పుల ద్వారా నేర్చుకునేవాడు ట్రయల్ ఎర్రర్ వస్తుంది. అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకునేవాడు అవుతాడు. వెర్బల్ లెర్నర్ అనేది ఎవరంటే
వెర్బల్ లెర్నర్ వచ్చేసి సో ఇక్కడ వినడం ద్వారా నేర్చుకుంటాడు తను. ఇన్సైట్ లెర్నింగ్ అంతర్దృష్టి ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లెర్నింగ్ త్రూ ది లాంగ్వేజ్ అండ్ వర్డ్స్, వెర్బల్ లెర్నింగ్ చూడొచ్చు. లాంగ్వేజ్ అండ్ వర్డ్స్ వినడం ద్వారా చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం అంటాము. ఇంటెలిజెన్స్ కొటేషన్ సంబంధించి ఇంట్రడ్యూస్ బై అయితే ఇవ్వడం జరిగింది. విలియం స్టెరీమ్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి కంప్లీట్గా అయితే. సో మనకు 31 నుంచి 41 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి. డూయింగ్ లెర్నింగ్ అనేది మనకు జాయిన్ డూయి ఆల్రెడీ మనకు తెలిసిందే. రిమైనింగ్ పర్సన్స్ ఏం చెప్పారనేది కూడా మీరు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో విచ్ మెమరీ స్టోరీస్ ఇన్ఫార్మ్ వెరీ షార్ట్ టైం అనేది ఇవ్వడం జరిగింది. సో షార్ట్ మెమరీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్ క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి 41 వరకు. సో 31 to 40 వరకు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ క్వశ్చన్స్ అనేది మేము క్రియేట్ చేసిన క్వశ్చన్స్, నాట్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని చూసుకొని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత 41 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ సంబంధించి, హ్యూమన్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రిన్సిపల్ కానిది ఏది ఇవ్వడం జరిగింది. సో సీక్వెన్సీ అనేది ఉంటుంది, కంటిన్యూటీ అనేది ఉంటుంది, ప్రిడిక్షన్ అనేది ఉంటుంది. డెవలప్మెంట్ని 3 స్టేజెస్లోనే డివైడ్ చేస్తారు. మీకు హ్యూమన్ డెవలప్మెంట్కి సంబంధించి ఉన్నట్టయితే 3 డెవలప్మెంట్స్ ఏంటంటే సీక్వెన్సీ రూపంలో డెవలప్మెంట్ అవుతుంది, కంటిన్యూటీ అనేది అవుతుంది, ప్రిడిక్షన్ అనేది అవుతుంది. సో ఈ రివర్సబిలిటీ ఏదైతే ఉందో తిరగమనం అనేది అది ఉండదు మనకు ప్రిన్సిపల్స్లలో అయితే. సో అది కరెక్ట్ ఆన్సర్. మనకు రిమైనింగ్ చూడొచ్చు. వికాసం క్రమ పద్ధతిలో జరుగుతుంది, వికాసం నిర్మిత ప్రక్రియ అనమాట. కొంతవరకు వికాసాన్ని అంచనా వేయచ్చు అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది మానవ వికాస సూత్రం అయితే కాదు, మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కంప్లీట్గా చూడండి. సో మనకు 7 to 8 అదర్ స్టేజెస్ ఉంటాయి. దాంట్లో 6 or 7 మెయిన్ స్టేజెస్ అయితే ఉంటాయి. బేస్డ్ ఆన్ మీ యొక్క రెఫరెన్స్ బుక్ ప్రకారం అయితే ఫాలో అవ్వండి. అకార్డింగ్ టు కోయిల్బర్గ్ థియరీ, సో డాష్ ఆఫ్ మెమోరియల్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ అకర్స్ ఇన్ ది డాష్ లెవెల్ అనేది ఇవ్వడం జరిగింది. కోయిల్బర్గ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడిగారు. కోయిల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం వికాసం అనేది, డెవలప్మెంట్ అనేది ఎన్ని స్టేజెస్లుగా జరుగుతుంది అనేది. సో గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు ఫిజికల్, డెవలప్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు బ్రెయిన్. సో దాంట్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ 3 and 6 స్టేజెస్ కింద అయితే డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెమోరియల్ డెవలప్మెంట్ వచ్చేసి ఏమో 3 స్టేజెస్, అండ్ తర్వాత ఫిజికల్ సంబంధించి ఏమో సో మనకు సో దానికి సంబంధించిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో స్టేజెస్ వచ్చేసేమో 3 స్టేజెస్, అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన లెవెల్స్ వచ్చేసేమో 3 లెవెల్స్ 6 స్టేజెస్ అయితే ఉంటుంది యాజ్ పర్ మనకు కోల్బర్గ్ ప్రకారం. సో రాము హ్యాస్ బీన్ అప్రిసియేటెడ్ బై హిస్ క్లాస్మేట్స్ అకార్డింగ్ టు మాస్లో విచ్ ఈజ్ హీ ఫుల్ఫిల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మాస్లోకి సంబంధించి మరొక క్వశ్చన్ అడిగారు. సేమ్ అతను చెప్పిన ఫైవ్ నీడ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో నుంచి అడిగాడు. దానికి సంబంధించిన సిచ్యువేషన్ ఇచ్చేసి క్వశ్చన్ అడిగారు. సిచ్యువేషన్ బేస్డ్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు మనకు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఎస్టీమ్ నీడ్స్ ఇంక్లూడ్ ది అప్రిసియేషన్ అండ్ రికగ్నైజేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్టీమ్ నీడ్స్ 4th one ఇది. లాస్ట్ వన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సెల్ఫ్ రియలైజేషన్ ఏదైతే ఉందో అది మనకు 6th one. అకార్డింగ్ టు పియా గెట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కాగ్నిటివ్ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. కాగ్నిటివ్ స్ట్రక్చర్ సంబంధించి ఈక్విలిబ్రియం అని ఇచ్చారు, సిమ్యులేషన్ ఇచ్చారు, అకామిడేషన్ ఇచ్చారు. సో పియా గేట్స్ సంబంధించిన దాంట్లో ఈ 2 టాపిక్స్ అయితే కావు పియా గేట్స్ సంబంధించింది. సో దీంట్లో వచ్చేసి స్కీమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్కీమా అనేది రిలేటెడ్ టు ది, సో ఇక్కడ కాగ్నిటివ్కి సంబంధించింది. బేసిక్ యూనిట్ ఆఫ్ ది కాగ్నిటివ్ స్ట్రక్చర్ సంబంధించి స్కీమా. సో ఈక్విలిబ్రియం అనేది బ్యాలెన్సింగ్ ప్రక్రియ, అండ్ అసిమిలేషన్ అనేది టేకింగ్ న్యూ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అకామిడేషన్ అనేది మోడిఫైయింగ్ స్కీమాకి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ అనదర్ 145 క్వశ్చన్ వచ్చేసి మనకు ఇండివిజువల్ లెర్నర్స్ డిఫర్ ఫ్రమ్ ది ఈచ్ అదర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత అభ్యాసకులు ఒకరినొకరు దేనికి భిన్నంగా ఉంటారు అనేది ఇవ్వడం జరిగింది. రేట్ ఆఫ్ డెవలప్మెంట్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు చూడండి 45 1 అయితే. ఏ చైల్డ్ రివర్స్ లెటర్స్ అండ్ నెంబర్స్ డ్యూరింగ్ ది లెర్నింగ్, దిస్ ఈజ్ ది డిజబిలిటీ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు డిజబిలిటీకి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్పడం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీ ఉంటుంది. ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అనేది వినడంలో ఇబ్బంది ఉన్నట్టయితే ఆడిటరీ డిజబిలిటీ అని చెప్పొచ్చు. డిలెక్సియా అంటేనేమో లెర్నింగ్ డిజబిలిటీ అది. డిస్గ్రాఫియా అంటే రైటింగ్ డిజబిలిటీ అది, గ్రాఫ్ రైటింగ్ డిజబిలిటీ. తర్వాత వచ్చేసి డిస్కాల్కులియా అంటే మ్యాథమెటికల్ డిజబిలిటీ. మీరు గుర్తుంచుకోవాలి, సింపుల్. డిస్కాల్కులేటియా అంటేనేమో క్యాల్కులేషన్ పర్పస్ మ్యాథమెటిక్స్. గ్రాఫియా అంటే గ్రాఫింగ్ రాయడం, సో రాయడంలో ఉంటుంది. డిస్లెక్సియా లెర్నింగ్ డిజబిలిటీకి సంబంధించింది. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి, చిల్డ్రన్స్ అనేవారు రివర్స్ రాస్తున్నారు, లెటర్స్ రాయాల్సిన విధంగా రాయట్లేరు అంటే అది లెర్నింగ్ డిజబిలిటీ కింద అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత వన్ వచ్చేసి విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు డాట్కి సంబంధించి. డాట్ అనేది ఒక టెస్ట్ మనకు, DAT అనేది మనకు ఒక టెస్ట్ అది. సో దానికి సంబంధించిన టెస్ట్ ఏంటంటే లాంగ్వేజ్ యూజ్కి సంబంధించి, ఫింగర్ డాట్స్కి సంబంధించి డిఫరెంట్ అయితే ఇవ్వడం జరిగింది. భాషా సామ్యార్థం సంబంధించి అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ షేపింగ్ అండ్ డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ ఆల్ ఎక్సెప్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది.
వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలలో కానిది ఏదైనా అయితే అంటున్నారు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వికాసానికి సంబంధించి కల్చర్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫిజికల్, క్వాంటిటీ ఆఫ్ న్యూట్రిషన్కి సంబంధించి. సో ఇక్కడ మనకు డెవలప్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు మైండ్ అని చెప్పుకున్నాం, గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు బాడీ అని చెప్పుకున్నాం. సో కల్చర్ అనేది ఏదైతే ఉంటుందో సో అది కల్చర్ అనేది మైండ్ రిలేటెడ్ ఉంటుంది, క్వాలిటీ అనేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది. బట్ ఫిజిక్స్ ఏదైతే ఉంటుందో అది నాట్ రిలేటెడ్ టు బ్రెయిన్ అనమాట, బ్రెయిన్కి సంబంధించింది కాదు ఫిజిక్స్ అనేది. సో మీ బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది కాదు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్ అనేది దాంట్లోకి రావడం జరుగుతుంది పరికర కాలకంలో. సో వికాసం ప్రభావితం చూపిస్తుంది. తర్వాత వంశపార్య లక్షణం అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్, వాట్ డస్ అసోసియేషన్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అసోసియేషన్ లెర్నింగ్లో ఏమి ఇన్వాల్వ్ అవుతుంది? ఆర్గనైజేషన్ ఇన్ఫార్మ్ లాజికల్లీ, తర్వాత అక్విజిషన్ ఆఫ్ ది స్కిల్ అని, స్కిల్ న్యూ కాన్సెప్ట్ విత్ ఓల్డ్ కాన్సెప్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు ట్రాన్స్ఫరింగ్ లెర్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అసోసియేషన్ లెర్నింగ్ అనేది ఏంటంటే సో ఆల్రెడీ మనకు తెలిసిన కాన్సెప్ట్ నుంచి కొత్త భావాలను క్రియేట్ చేయడం ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ చెప్పొచ్చు. లింకింగ్ విత్ ఓల్డ్ కాన్సెప్ట్స్, న్యూ కాన్సెప్ట్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలిసిన అంశాన్ని కొత్త కాన్సెప్ట్కి లింక్ చేస్తూ చెప్పడం అనమాట. అకార్డింగ్ టు గోల్డ్మ్యాన్, విచ్ కాంపిటెన్సీ హెల్ప్ టు అండర్స్టాండ్ ది అదర్స్ ఎమోషన్. సో గోల్డ్మ్యాన్ రాసింది ఏంటి మనకు? సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అయితే రాయడం జరిగింది. ఎంపతికి సంబంధించి అయితే కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఎంపతి, సింపతి కాదు ఎంపతి. ఒకవేళ సింపతి అని ఇచ్చినట్టయితే మీరు సింపతి అనేది క్లిక్ చేయకూడదు, ఎంపతి అనేది కరెక్ట్ ఆన్సర్. టోటల్ 50 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఈ సెషన్స్లో మనం దీనికి సంబంధించి 50 క్వశ్చన్స్ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. సో రిమైనింగ్ మనకు 85 క్వశ్చన్స్ ఉన్నాయి. 50 నుంచి ఇంకొక 35 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే ప్రాక్టీస్ చేయండి ఎగ్జామినేషన్ కోసం. ఈ కంప్లీట్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే ప్రజెంట్ ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, లేదా తెలంగాణ సెట్, ఏపీ సెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, యూజీసీ నెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, డిఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు కానీ, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కంప్లీట్గా ఈ పీడిఎఫ్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ తోటి. మేము దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. సేమ్ టైం మనకు సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో మా ఛానల్ నుంచి ఒక చిన్నపాటి రిక్వెస్ట్ ఏంటి అంటే సో మీకు సంబంధించిన కంటెంట్ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా, అండ్ వీడియోకి సంబంధించిన కంటెంట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీ ఫీడ్బ్యాక్ అయితే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో జెన్యూన్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి మన కంటెంట్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేయడం, క్వాలిటీ వైజ్గా దాన్ని క్లారిటీగా మేము అందించడానికి అయితే ప్రయత్నిస్తాము. సో మీ ఫీడ్బ్యాక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ కుదిరితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.